హాయ్ కోమలి గారు. హాయ్ అండి. నమస్తే. తెలుగింటి ఆడపడుచులాగా ఎంత అందంగా కనిపిస్తున్నారసలు. మిమ్మల్ని చూస్తే ఆ అమాయకత్వం, ఆ పాజిటివిటీ అలాగే కనిపిస్తూ ఉంటది. ఏంటి ఫోక్ సింగర్ నుంచి ఈ మలుపు అంటుంటారు గదా! ప్రొడ్యూసర్‌గా మారిపోయారు. మంచి ఫోక్ సింగర్‌గా ఉన్నారు గదా! ఎట్లా ఎందుకు ప్రొడ్యూసర్ అవ్వాలనిపించింది? అసలు ముందుగా ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం మన ప్రోగ్రామ్‌ని. మీరంటే చాలా మంది ఫేవరెట్ ఉన్నారు చాలా మందికి. సో, ఒక హ్మ్. మంచి పాట స్టార్ట్ చేద్దాం. 'సారంగధర్య' పాడతారా మా కోసం? అది ఇప్పటికి చాలా మందికి ఫేవరెట్ సాంగ్. తప్పకుండా. ఆ! దాని కుడి భుజం మీద కడువా, దాని కుత్తెపు రవికెలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సారంగధర్యా, దాని పేరే సారంగధర్యా. దాని ఎడమ భుజం మీద కడువా, దాని ఏజెంటు రవికలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సారంగధర్యా, దాని పేరే సారంగధర్యా. వావ్! సో, ఏంటి ఈ పాట మీరే రాసుకున్నారని విన్నాము. నిజమా అది? ఎన్ అంటే సేకరణ పాట ఆ! ఊర్లల్లో ఇది. ఆ! కాకపోతే కొంత లిరిక్ రాసుకోవడం జరిగింది. హ్మ్. దీన్ని వెలుగులోకి ఫస్ట్ తీసుకొచ్చింది మాత్రం నేనే. అవును. అవును. అది మీరు బయటికొచ్చి కూడా చెప్పారు గదా! సో, అవునవును. మొత్తానికైతే సూపర్ హిట్ అయిపోయింది ఆ సాంగ్. అప్పుడు కొంచెం కాంట్రోవర్సీలో ఉన్నప్పటికి గూడా, హ్మ్. మొత్తానికైతే మంచిగా సూపర్ హిట్ అయిపోయింది. హ్మ్. మరి ఇప్పుడు ఏం జేస్తున్నారు? 'వెంకట్రామయ్య' గారి తాలూకా అంటూ ముందుకొస్తున్నారు. ఏంటి ఆ స్టోరీ మీరు ఫోక్ సింగర్‌గా బాగా స్థిరపడ్డారు. ఎందుకు ప్రొడ్యూసర్ గూడా మారాలనిపిచ్చింది? మీరే అన్నారు గదా! పల్లె ప్రపంచాన్ని ప్రతి ఇంటికి చేరవేయాలని. అవును. అదే పల్లె ప్రపంచాన్ని ప్రతి ఇంటికి తెలియజేసే విధంగా ప్రతి ఇంట్లో పల్లె ప్రపంచంలో ఆర్థిక పరిస్థితులు, హ్మ్. ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొంటాం. అవును. వాటిని మానవ సంబంధాలను తెలియజేయాలనే కాన్సెప్ట్‌తోనే ఈ హ్మ్. సినిమా తీయాలనుకున్నా మేడం. హ్మ్. ఒక చిన్న ప్రయత్నం ఆ! అంతే. ఓకే. అసలు మీరు ఫోక్ సింగర్ అవ్వాలని ఎప్పుడు అనిపిచ్చింది మీకు? చిన్నప్పటి నుంచి అసలు ఎక్కడ పుట్టారు? ఎక్కడ పెరిగారు మీరు? ఒకసారి అది గూడా మాది మాట్లాడదాం. కేసముద్రం మండలము, ఇంటికన్నే గ్రామం అమ్మ ఓకే. వాళ్ళది. హ్మ్. ఒక నిరుపేద కుటుంబంలోనే పుట్టడం జరిగింది. హ్మ్. మా నాన్న ఒక రైతు. హ్మ్. చిన్నప్పుడు ఎక్కువగా అప్పుడు క్యాసెట్‌లలో టేప్ రికార్డులనే ఉండేది. హుహు. వాటిలలో పాటలొస్తుంటే వినేదాన్ని. హ్మ్. విని నా త్రో నేనే నేర్చుకున్నాను. నాకు నేర్పించేవాళ్ళు, నాకు సపోర్ట్ అంటే ఎవరూ లేరు. మా నాన్న ఒక రైతు. తనకేం తెలియదు పాపం. కాకపోతే తను గూడా పాడుతాడు. హ్మ్. మంచి సింగర్. మాకు బ్లడ్ రిలేషన్ అనుకోవచ్చు. ఓకే. బ్లడ్ పరంగా గూడా అమ్మ హ్మ్. పాడుతది, నాన్న పాడతాడు, మా హ్మ్. తాతయ్య పాడతాడు, హ్మ్. మా మేనమామ పాడతాడు. హ్మ్. అట్లా నాకు ఊర్లో రావడం పాటలు జరిగింది. పాడుకుంటూ ఆ! ఉంటారా? ఓకే. చాలామంది పాటలు పాడుతుంటే గూడా నేను వినేదాన్ని. హ్మ్. విని వెంటనే వాటిని నా దృష్టికి తీసుకొని పాడుకునేదాన్ని. ఎందుకు అందరికి అంటే ఆ సంగీతం అంటే ఎందుకంత నిండిపోయింది? చిన్నప్పటి నుంచి అంటే ఏంటి సంగీతం నేర్చుకున్నారా? ఎలా ఉండేది ఊర్లో సంగీతం అసలు? నేర్చుకోవడం ఏం లేదు మేడం. ఓకే. హ్మ్. నార్మల్‌గా సన్నివేశాలు ఆ! తీసుకొని దాని ఊర్లో త్రూ. ఉన్న సన్నివేశాలు తీసుకొని, హ్మ్. కొన్ని మనసుకు హత్తుకునే పాటలను విని, హ్మ్. ఇవైతే బావుంటాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అందరూ ఛానెల్స్ పెట్టుకోవడం, అవును. పల్లె పాటల్ని ముందుకు తీసుకురావడం, హ్మ్. అవే బాగా ఎక్కువైపోతున్నాయి గదా! హ్మ్. హ్మ్. అందుకోసమని ఇంకా ఇప్పుడు ఇంకెక్కువ ఆసక్తి కలుగుతాంది. ఓకే. ఓహో! నేను అప్పటినుండి పాడిన పాట ఇప్పుడు నాకు ఉపయోగపడుతుంది హ్మ్. అని నేనే రైటర్‌గా మారడం, హ్మ్. రాసుకోవడం. హ్మ్. ఫస్ట్ అసలు ఆపర్చునిటీ ఎట్లొచ్చింది మీకు సినిమా ఇండస్ట్రీలో గాని? ముందు మీరు ఫోక్ సాంగ్స్ ఆల్బమ్స్‌తో స్టార్ట్ జేసినారా? లేదు మేడం. ఫస్ట్ నేను 'రేలార రేలా' అనే ఒక ప్రోగ్రామ్‌కి రావడం జరిగింది. ఓకే. హ్మ్. అందులో ఫస్ట్ స్థానంలోకొచ్చిన నేను. వావ్! హ్మ్. అది ఫైనల్ అయిపోయింది. అయిపోయిన తర్వాతకి ఇంకా నా లైఫ్ మ్యారేజ్ అయిపోయింది హ్మ్. ఊర్లోనే. ఓకే. పల్లెటూరులోనే ఉండిపోయినా. హ్మ్. అప్పుడు వాడిన 'సారంగధర్య' పాట మళ్ళీ ఓకే. సినిమాలో వెలుగులోకి రావడం వల్ల నేను ఆ! బయటకి రావడం జరిగింది. ఓకే. అందుకే మీతోని స్టార్టింగ్ గూడా అదే జేపిచ్చారనమాట. అవునవునవును. సో, ఆ తర్వాత మళ్ళీ మీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిందనుకోవచ్చా సినిమాల్లోకి? అవును. మంచి హ్మ్. మంచి 'బాలింత' ఎమోషన్ సాంగ్ సెంటిమెంట్. ఇప్పుడు 10,000,000 వ్యూస్ వచ్చింది. ఎలా అవునవును. అనిపిస్తుంది మీకు? అంటే సంతోషకరమైంది. అంటే అలాంటి కంటెంట్ నిర్ణయించుకుంది గూడా నేనే. హ్మ్. అదైతే బావుంటదని. మీలో ఇంత కళని బయటికి తీసుకొచ్చిందంతా మీరే అనుకున్నారా? నేను రావాలి, బయటికి రావాలి అని? లేదా ఎవరైనా ఎంకరేజ్‌మెంట్ గూడా ఉండిందా? లేదు మేడం. నేనే. మీరే మొత్తం. నాకెవ్వరు సపోర్ట్ ఉండదు. హ్మ్. కాపోతే నా భర్త సపోర్ట్ ఎక్కువుంటది. హ్మ్. కళపరంగా మాత్రం ఒక పాట తీసుకురావాలి, ఒక పాట పాడాలి, రాయాలి అనేది ఆతృత నాకెక్కువుంటది. హ్మ్. నాలోనే ఉంటదది. హ్మ్. హ్మ్. నాకింకా బ్యాక్ ఇంకా సపోర్ట్ మా ఆయన. అంతే. హ్మ్. ఒక పాట రాయడానికి ఎంత టైం తీసుకుంటారు మీరు? అంటే నార్మల్‌గా మనం
ఎదుర్కొన్న పరిస్థితులను, స్థితిగతులను మైండ్‌లో ఉంచుకొని ఓకే. రాసుకుంటా. ఆ! హ్మ్. మరి ఇప్పుడు మీకు ఫేమస్ అవుతున్న 'టెల్ మిలియన్ వ్యూస్' వచ్చిన సాంగ్ ఉంది 'బాలింతల మీద'. దాని మీద ఒకసారి అదెందుకు రాసుకోవాల్సొచ్చింది? దాని మీద ఎందుకు తీయాల్సొచ్చింది? మీరు యాక్చువల్లీ మన మహిళలకి ఎలా అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో అవన్నిటి మీద బాగా ముందుకు తీసుకొస్తూ ఉంటారు. హ్మ్. మేమందరం కనెక్ట్ అయిపోతూ ఉంటాం. అరే! అవును గదా! ఇట్లా మాకు జరుగుతుంది గదా! అని. హ్మ్. అదే బహుశా మీ ఇన్‌స్పిరేషన్ ఏమో. సో, హ్మ్. అసలు ఈ సాంగ్ మా కోసం పాడతారా? బహిలెల్లు బయలెల్లవమ్మ బాలంతారాల బయలెల్లు బహిలెల్లు బయలెల్లవమ్మ బాకి నీకు తీరినదమ్మా నీ అందాలు అగ్గిల గాలినవే నీ బంధాలు బొందల గప్పినవే నీ వందలు మన్నుల గలిసినవే నరువోసిన నారాయణుడే నిరువోసి సాదుకుంటాడు నీ కొడుకును చూసుకుంటాడు భూమి మీద నువ్వుండరాలే కన్న బిడ్డకు తల్లి ఒక్కతే పరమాత్మకు 10 లోకాలు తల్లి లేని పిల్లాలంటే రోటికాడి కోడి పిల్లలు. హ్మ్. హ్మ్. ఒక అమ్మకి ఏదిచ్చినా అంత ఆ! ఏమో సంతోషం ఉండదేమో. కానీ పిల్లలుంటేనే పిల్లలుంటేనే సంతోషం. మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఆ! నుంచి ఎళ్ళిపోయేటప్పుడు అవును. చాలా బాధ అనిపిస్తూ హ్మ్. ఉంటది గదా! అవును. ఇప్పుడు ఒక చిన్న పిల్లని వదిలిపెట్టి తల్లెళ్ళిపోతే ఎంత బాధపడతది? హ్మ్. అమ్మ ఏది కోరుకోదట. చనిపోయే ముందు గూడా కింద పడితే గూడా అయ్యో కొడుకా అని అంటదట. అయ్యో బిడ్డ అని అంటదట తప్ప హ్మ్. ఏది కోరుకోదట. హ్మ్. హ్మ్. అట్లా. మీకు ఆ అమ్మతనము వచ్చినప్పుడు మీకెంత సంతోషం ఇచ్చింది? నాకు చాలా సంతోషం అవునా? మేడం. నా కొడుకు నాకు అదృష్టం. హ్మ్. అంతే. ఆయనొచ్చినాక ఇంకెక్కువ అదృష్టం వచ్చిందా? అవును. మరి ఇటు ఫోక్ సాంగ్స్ చేస్తూ అటు సినిమాలో గూడా పాడుతున్నారు గదా! ఫస్ట్ అంటే సినిమా ఆపర్చునిటీ సినిమాలో పాడట్లేదు మేడం. అప్పుడు తర్వాత ఇంకెప్పుడు రాలేదా ఆ హుహు. తర్వాత? లేదు. ఎందుకు రాలేదంటారు ఆ తర్వాత? ఇగ చెప్పలేము. వచ్చినాయా? లేకపోతే ఎవరైనా లేదు. వచ్చినా తీసేసుకోవడం, అడ్డుపడడం లాంటివి గూడా జరిగాయా? లేదు మేడం. రాలేదు. రాలేదు. కానీ హ్మ్. ఇప్పుడు అవకాశం వస్తే పాడతారా? పాడతాం. సినిమా ఎవరైనా పాడాలని అనుకుంటారు కదా! హ్మ్. తప్పకుండా పాడతాను. కానీ నాకు ఎక్కువ ఫోక్ సాంగ్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. హ్మ్. నేను రాసుకోగలను, పాడుకోగలను. హ్మ్. నేనే ప్రొడ్యూసింగ్ చేసుకుంటా. అవును. ప్రొడ్యూసర్ అనేది ఫస్ట్ నుండే నాకు ఫోక్ సాంగ్స్ ద్వారా ఉంది ఎంతో కొంత. హ్మ్. కానీ ఇది పెద్ద ప్రపంచంలోకి అడుగుపెట్టిన అంతే. మరి ఇంత పెద్ద ప్రపంచంలోకి అడుగుపెడుతున్నప్పుడు ఆటంకాలు, అడ్డంకులు ఏమైనా వచ్చాయా? చాలా, చాలా హ్మ్. ఎదుర్కొన్నా. హ్మ్. కానీ ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా ఆ సంఘటనలేదైనా? అంటే ఇంకా ఉంటాయి మేడం ఇగ అవన్నీ. అంటే ఎలా అంటారు? ఇప్పుడు మీరు మహిళలు గాబట్టి ఫేస్ జేశారంటారా? ప్రతి ఒక్కళ్ళకి ఆ సమస్యలు వస్తాయి అంటారా? మీకు ఆ డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? మహిళలని గాదు. ప్రొడ్యూసర్ అంటేనే ప్రతి ఒక్క సమస్య ఎదుర్కోవాలి. హ్మ్. ఒక యాక్టర్‌ను ఒక పాత్రకు ఒప్పించడానికి గూడా అది గూడా ఒక సమస్యే. హ్మ్.